ఒక లారీ నిండా బొగ్గు మాయమైతే దాన్ని దొంగతనం అనొచ్చు. ఒక రైలు నిండా బొగ్గు మాయమైతే దాన్ని ముఠా దోపిడీ అనొచ్చు. కానీ ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు, అవును మీరు వింటున్నది నిజమే, అక్షరాల 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు రికార్డుల్లో ఉంది కానీ నేల మీద కనిపించడం లేదు. దీని విలువ ఎంతో తెలుసా? దాదాపు 1600 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి సిరుల నౌకగా పిలిచేటటువంటి సింగరేణి కాలరీస్ సంస్థలో ఇప్పుడు ఇదే అతిపెద్ద సంచలనం. అసలు ఇంత భారీ మొత్తంలో బొగ్గు ఏమైంది? బొగ్గును నిజంగానే తవ్వకుండా తవ్వినట్టు రికార్డులు సృష్టించారా, లేదా తవ్వి ఆ బొగ్గుని బ్లాక్ మార్కెట్ కి తరలించారా? అసలు ఈ లెక్కల తిరకాసు వెనుక ఉన్నటువంటి బడాబాబులు ఎవరు? తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ 1600 కోట్ల రూపాయల బొగ్గు మిస్టరీ ఏంటో, అలాగే దేశ చరిత్రలోని నల్లటి మచ్చగా మిగిలిపోయినటువంటి పాత బొగ్గు కుంభకోణాల గుట్టేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా పూర్తి వీడియోని చూడండి. ఇటీవల సింగరేణి అధికారిక వెబ్సైటు మరియు రికార్డుల ప్రకారం మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం, భూపాల్పల్లి, ఇల్లందు, సత్తుపల్లి ఇలాంటి 7 ప్రధాన మైనింగ్ ఏరియాల స్టాక్ యార్డుల్లో దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు లెక్కలు చూపించారు. దీనిపై ఆదాయం పన్ను కూడా చెల్లించినట్టు విపక్షాలు చెప్తున్నాయి. కానీ సీన్ కట్ చేస్తే క్షేత్రస్థాయికి వెళ్లి స్టాక్ యార్డులను పరిశీలిస్తే అక్కడ ఆ బొగ్గు భౌతికంగా కనిపించడం లేదు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గారు బహిరంగంగా ఆరోపణలు చేశారు. మైనింగ్ చేయకుండానే చేసినట్టు బూటకపు రికార్డులనేటివి సృష్టించి 1600 కోట్ల రూపాయల గోల్మాల్ చేశారని చెప్పేసి వారు ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం ఢిల్లీ దాకా వెళ్ళింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ మాయమైన బొగ్గుపై తక్షణమే అత్యవసర విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికారికంగా లెటర్ రాశారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ బొగ్గు నిజంగానే చోరీకి గురైందా లేదా కేవలం అకౌంటింగ్ పొరపాట అనే దానిపై సింగరేణి యాజమాన్యం కూడా అవును లేదా కాదు అని స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతుంది. అంతేకాకుండా వారు కేవలం స్టాక్ పడిపోయింది అని మాత్రమే చెప్తున్నారు. ఇంత పెద్ద ప్రజా ఆస్తి గాల్లో కలిసిపోతుంటే నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, సింగరేణి అనేది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ సంస్థ కదా, మరి కేంద్ర మంత్రి లేఖ రాయడం ఏంటి అని. దీనికి సమాధానం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే కాదు. ఇది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 51% గా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 49% గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఈ 51:49% అనేది ఖరారైంది. అందుకే ఇందులో జరిగే ప్రతి చిన్న అవకతవక గురించి అయినా ప్రశ్నించే పూర్తి హక్కు, బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 51,500 కోట్లకు పైగా బకాయిలు పడటంతో సింగరేణి సంస్థ ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉంది. ఇలాంటి సమయంలో 1600 కోట్ల రూపాయలు విలువ చేసే బొగ్గు మాయమైంది అంటే ఆ సంస్థ యొక్క మనుగడను ప్రశ్నార్థకం చేయటమే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బొగ్గు కుంభకోణాలు జరగడం కొత్త విషయం ఏమీ కాదు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి స్కామ్లలో ఒకటిగా నిలిచినటువంటి కోల్గేట్ కుంభకోణం గతంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అది ఎంత పెద్ద కుంభకోణమో వింటే మీ గుండె ఆగుతుంది. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2004 నుండి 2009 మధ్య కాలంలో దేశంలోని బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయి. ఆ సమయంలో వేలంపాట నిర్వహించకుండానే తమకు నచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీలకు విచ్చలవిడిగా బొగ్గు బ్లాకులను కేటాయించేశారు. అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం ఈ తప్పుడు కేటాయింపుల వల్ల దేశ ఖజానాకు 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ కోల్గేట్ కుంభకోణం అనేది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలువురు ఐఏఎస్ అధికారులు, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా అరెస్ట్ అయ్యారు. కేవలం కేంద్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా సింగరేణిని ఒక ఏటీఎం లా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పవర్ ప్లాంట్ల పేరుతోటి సింగరేణి నుండి తక్కువ ధరకు లింకేజ్ బొగ్గు కోటాను కేటాయించుకుని వాటిని నిజమైన ప్లాంట్ల కోసం వాడకుండా బ్లాక్ మార్కెట్ లో ప్రైవేట్ ఇండస్ట్రీలకు, ఇటుక బట్టీలకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఈ దందా అప్పట్లో ముమ్మరంగా సాగింది. అంతేకాకుండా నాణ్యత లేని బొగ్గును హైగ్రేడ్ బొగ్గుగా రికార్డుల్లో చూపించి
వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. నాణ్యమైనటువంటి బొగ్గుని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి నాసిరకమైనటువంటి బొగ్గుని ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేశారు. దీనివల్ల అప్పట్లో పవర్ ప్లాంట్లు దెబ్బతినడమే కాకుండా ప్రజలపై విద్యుత్ భారం పడింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో ఈ 1600 కోట్ల రూపాయల బొగ్గు నిల్వల గల్లంతు అనే వ్యవహారం బయటికి రావడంతో ప్రజల్లో ఆ పాత కోల్గేట్ రోజులను గుర్తు చేస్తుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఒక సామాన్యుడు 40 రూపాయల జీఎస్టీ చెల్లించకపోతే అతని ఇంటికి ఐటీ నోటీసులు అనేటివి వస్తున్నాయి. ప్రతి లారీ కదలికను జీపీఎస్ తోటి ట్రాక్ చేయొచ్చు. మైనింగ్ ఏరియాలో డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలు కూడా ఉన్నాయి. ఇంత అధునాతన సాంకేతికత అందుబాటులో ఉన్నటువంటి ఈ డిజిటల్ యుగంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైపోవటం, దానికి సంబంధించినటువంటి లెక్కలు తేలకపోవటం అనేది కేవలం నిర్లక్ష్యం అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఇది ఖచ్చితంగా వ్యవస్థాగతంగా జరిగినటువంటి లోపమా లేక కావాలనే చేసినటువంటి తప్పుడు రికార్డుల మాయాజాలమా అనేది తేలాల్సి ఉంది. అందుకే దీనిపై ఒక సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ లాంటి స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరపాలి అని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరంతా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సింగరేణి అనేది కేవలం బొగ్గుగని కాదు, అది తెలంగాణ కోట్లాది మంది ప్రజల ఆస్తి, వేలాది కార్మికుల చెమట చుక్కల నిధి. అలాంటి సంస్థలో 1600 కోట్ల రూపాయల విలువ చేసే నల్ల బంగారం మాయమైపోవడం అనేది నిజంగా ఆందోళనకరం. మరి ఈ స్కామ్ పై మీ అభిప్రాయం ఏమిటి? నిజంగానే బొగ్గు మాయమైందా లేక ఇదంతా రాజకీయ డ్రామానా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశ్లేషణల వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you for watching. Jai Hind.